గురుగారు ముఖ్యంగా చూసుకుంటే దేవాలయానికి మనం 5 అంగాలు ఉంటాయంటూ ఉంటాం. అంటే ధ్వజస్తంభమైన, మండపమైన, విగ్రహమైన, ముఖ్యంగా పాలకుండలి అని కూడా అంటూ ఉంటాం. పాలకుండలని ఇప్పుడు ఈ యంత్రం ఏర్పాటు చేసిన తర్వాత శక్తి ఈ పాలకుండల వరకు ఉంటుందా, లేదంటే పాలకుండల మీద సపరేట్ గా యంత్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందా? ఈ యంత్రానికి తాకుతూనే విగ్రహాన్ని పెట్టాలి. ఆ విగ్రహాన్ని ఈ యంత్రాన్ని తాకుతూ విగ్రహం ఉండటం వల్ల యంత్రగతమైనటువంటి మంత్రము ఆ విగ్రహమునందు ఏర్పడుతూ ఉంటుంది. అందువల్లనే ఎప్పుడైనా సరే ఆ దేవాలయంలో ఆకర్షణ శక్తి తగ్గితే, మామూలుగా లోకంలో ఉండేటటువంటి దేవాలయాల్లో ఈయనకి ఆకర్షణ శక్తి తగ్గటం ఉండదు. ఎందువల్లంటే అద్భుతమైనటువంటి ప్రతిష్ఠ జరుగుతోంది. అప్పుడు ఏం చేస్తారంటే ఆ దేవత మంత్రాన్ని అనుష్ఠానం చేసి ఆ విగ్రహం పాదాల మీద ధారాదత్తం చేస్తారు. అస్య బింబస్య సంపూర్ణ చైతన్య సిద్ధ్యర్థమని. అప్పుడు ఈ యంత్రగతమైనటువంటి శక్తి పెరుగుతుంది. ఆ యంత్రం ద్వారా మళ్ళీ విగ్రహానికి ఆ శక్తి అంది, ఆకర్షణ అంది, భక్తులు విశేషంగా రావటము, అలాగే భక్తుల్ని అనుగ్రహించటము ఇట్లాంటివి జరుగుతాయి. కాబట్టి మంత్రాధీనం దైవాధీనం జగత్ సర్వం, జగత్ అంతా కూడా దైవానికి అధీనమై ఉంటుంది. మంత్రాధీనంతో దైవతం, ఆ దేవుడు మంత్రానికి అధీనుడై ఉంటాడు. కాబట్టి ఆ మంత్రము యంత్రమునందు ఉంటుంది. కాబట్టి ఈ యంత్రగతమైనటువంటి మంత్రము దైవమునందు చేరి దాన్ని అందువల్ల స్పర్శ జరగాలి. యంత్రాన్ని తాకుతూనే విగ్రహాన్ని పెట్టాలి. అంతేగాని యంత్రం వేరుగా విగ్రహం వేరుగా ఉంటే యంత్ర బలం విగ్రహానికి చేరదు. అలా ఈ యంత్రగతమైనటువంటి మంత్రబలంతో ఆ దైవ బలం చేకూరి భక్తులను అనుగ్రహించటము, వాళ్ళ కోరికలు ఏవో కోరికలు ఉంటేనే వస్తారు భగవంతుడి దగ్గరికి. చతుర్విధ భజంతే మామ అని భగవద్గీతలో చెబుతాడు. 4 విధాలైనటువంటి వాళ్ళు నన్ను సేవిస్తూ ఉంటారు అని. ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీచన భరతర్షభాని. ఆర్తులు కష్టాల్లో ఉండేవాళ్ళు వస్తారు, ఆ కష్టాలను తీరుస్తాడు తప్పకుండా. ఈ మంత్రబలం కలిగినటువంటి, ఆకర్షణ బలం కలిగినటువంటి ఆ విగ్రహంలో ఉన్న దైవము వాళ్ళ కష్టాలను తీర్చడం జరుగుతుంది. అట్లాగే అర్థార్థి, కోరికలు ఉన్నటువంటి వాళ్ళు, ఏదో ఉద్యోగాలు కావాలో అవి కూడా భగవంతుడు తీరుస్తాడు. అట్లాంటి అనుభవాలు ఉంటాయి కాబట్టే దేవుడి దగ్గరికి వస్తూ ఉంటారు, సేవించుకుంటూ ఉంటారు. గురుగారు మీ నోట్లోంచి వచ్చింది కాబట్టి ఇంకొక ప్రశ్న. శ్రీరామ రక్ష సర్వ జగద్ రక్ష అంటాము, ముఖ్యంగా దీని అర్థం చెప్పండి గురుగారు. శ్రీరామ రక్ష, శ్రీరాముని యొక్క రక్షణ ఉన్నదే అది సర్వ జగత్తుకి రక్షణ అని చెప్పి. ఎందువల్లంటే శ్రీరామచంద్రుడు ధర్మస్వరూపుడు. ఆయన ఈ సమాజం మొత్తాన్ని, విశ్వం మొత్తాన్ని రక్షించాడు. ఆయన 11,000 సంవత్సరాలు పరిపాలించాడు. ఆయన దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ అని చెప్పి 10,000 సంవత్సరాలు, 10,100 సంవత్సరాలు అంటే మొత్తం 11,000 సంవత్సరాలు పరిపాలించాడు. ఆయన రక్షణ వల్ల లోకములన్నీ కూడా సుభిక్షంగా ఉన్నాయి. ఆయన వనవాసాలకి వచ్చినందువల్లనే మనము ఈ విధంగా రక్షగా ఉండగలుగుతున్నాం. ఇంత క్రితము ఈ ప్రాంతాలన్నీ కూడా రాక్షసమయంగా ఉండేవి. ఆ రాక్షసుల్ని ఆయన అంతమొందించి ఇక్కడ మనం పంటలు పండించుకుని అన్నం తినేటటువంటి యోగ్యతని కలిగి ఉన్నాం. కాబట్టే మనం అన్నం తింటున్నామంటే దానికి కారణం రాముడు. అందుకే మనం అన్నమో రామచంద్ర అంటాం, అన్నమో వెంకటేశ్వర స్వామి అనం, అన్నమో అన్నపూర్ణాన్ని కూడా అనం. అన్నమో రామచంద్ర అని ఎందుకంటాము అంటే ఆయన అన్నం పెట్టినటువంటి ఆయన మనల్ని రక్షించినటువంటి వాడు. ఆయన రాక్షసుల శక్తి నుంచి మనల్ని రక్షించాడు, మనుల్ని రక్షించాడు, దేవతల్ని రక్షించాడు. అందరికీ రక్షకుడు ఆయన. దేవతలందరూ కూడా ఆ రావణాసురుని బాధలు పడలేక విష్ణుమూర్తిని ప్రార్థించారు. రావణాసురుడికి ఉన్న వరాల ప్రకారం మనుష్యుడు మాత్రమే వాడిని చంపగలడు. కాబట్టి మనుష్యావతారంలోనే విష్ణుమూర్తి రాముడిగా అవతరించి ఆ రాక్షసుని సంహరించి దేవతల్ని రక్షించాడు. అట్లాగే రాక్షస బాధ నుంచి మనుల్ని రక్షించాడు, మనల్ని రక్షించాడు. ఈ రకంగా అందరికీ రక్ష కాబట్టి ఆయన శ్రీరామ రక్ష సర్వ జగత్ రక్ష, సమస్త జగత్తుకి రక్ష. ఆయన కేవలం మనుష్యులకే పరిమితం కాకుండా జంతుకోటి, వానరులు, భల్లూకాలు వీటందరితో కూడా
కూడి ఉమ్, ఆ విజయాన్ని సాధించాడు. ఉమ్, అట్లాగే రాక్షసులు కూడా విభీషణాదుల మైత్రితో ఉమ్, వాళ్ళకు కూడా ఆయన రక్షణగా ఉన్నాడు. విభీషణుడు కూడా మరి శరణాగత వత్సలుడు అని చెప్పి ఆయన విభీషణునికి రక్షణ ఇవ్వటం ద్వారా, శరణం ఇవ్వటం ద్వారా కీర్తింపబడ్డాడు. అటువంటి శ్రీరాముని రక్ష సర్వ జగత్తుకి రక్షే అని చెప్పి శ్రీరామ రక్ష సర్వ జగత్ రక్ష అనేటటువంటి కీర్తి, శాశ్వతమైనటువంటి కీర్తి వచ్చింది.